హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే వామ్ జావా చేసి చూపించబోతున్నాను. ఇది వర్షాకాలంలో కానీ దగ్గు జలుబుగా ఉండేటప్పుడు కానీ ఈ వామ్ జావను చేసుకొని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి కావలసినవి ముందుగా ఒక గ్లాస్ రైస్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. చాలామంది నూకలతో చేసుకుంటారు, కానీ నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను ఒక గ్లాసు రైస్కి 3 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను. చింతపండు రసము వాటర్ కలిపి 3 గ్లాసులన్నర తీసుకున్నాను. అందులో ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక స్పూను కారం, ఒక స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పక్కన ఒక కళాయి పెట్టుకొని అందులో సరిపడగా నూనె వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. వాము వేసుకోవాలి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న జావా ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి ఈ ఫ్రై అయిన పోపుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వామ్ జావా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకోవాలి అని అనిపించేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.